నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లేదు. ఈరోజు ఓన్లీ అధికార పార్టీ సంబంధించిన సభ్యులు మాత్రమే శాసనసభలో మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం సృష్టించారు. కనీసం సామాన్యుడు వెళ్ళే విధంగా కనీసం రోడ్లు కూడా నిర్మాణం జరగలేదు. వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. మద్యం పేరుతో, ఇసుక పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రజల బాధలు పట్టలేదు. చాలా సందర్భాల్లో జనసేన ముందుకొచ్చి కొన్ని ఏరియాల్లో రోడ్లు కూడా నిర్మాణం చేపట్టాం. అయినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా జ్ఞానోదయం కలగలేదంటూ పవన్ కళ్యాణ్ గారు ఘాటుగానే విమర్శించారు. కానీ మరి ఆ సభలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళంతా మరి అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ అధికారి పైన ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం, ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అలా చేయొచ్చు అని కూడా ఆయన ప్రసంగంలో ప్రశ్నించారు. మరి ఈ క్రమంలోనే మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రసంగం తొలిసారిగా శాసనసభలో తను అనుకున్న విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల్లో చేసిన ప్రచార సభల్లో ఏమైతే మాట్లాడారో ఆ పదాలన్నీ కూడా క్రోడీకరించుకుని పొందుపరుచుకుని శాసనసభలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి పైన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసి ఒక సంచలనంగా మారారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సభలో ఉన్నారు. ఆయన కూడా మౌనంగా కూర్చుని వింటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో శాసనసభ్యులు, టీడీపీ శాసనసభ్యులు, జనసేన సభ్యులందరూ కూడా ఒకంత ఆశ్చర్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న తీరుని సూక్ష్మంగా గ్రహిస్తూ కూర్చున్న తీరు కనిపించింది శాసనసభలో. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఘోర ఓటమికి గురి చేసి కూటమి ప్రభుత్వాన్ని అందలంగా ఎక్కించారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేదల పక్షాన, సామాన్యుడి పక్షాన అన్ని వర్గాలకి అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకోసం పనిచేస్తుంది, మీ అండదండలతో పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలే కూటమి ఆకాంక్షలు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటి కూడా సరిదిద్దడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక ఊపిలోకి నెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మరి ఈ ప్రభుత్వం ఒక సీనియర్గా ఉన్న, అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన సారథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా కితాబ్ ఇచ్చారు. మరి ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా కూడా మరి చంద్రబాబు గారు గురించి చాలా సిస్టమేటిక్గానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్ గారు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ గారి పైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో సంచలనం కలుగుతుంది. మరి ఢిల్లీ కేంద్రంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో, ఎలా స్పందిస్తారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నాను. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి.
జీవి మాల్ చలో చలో కిలో కిలో.